హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ ఆఫ్ ఫిష్. ఎలా ఉన్నారండి? మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మా అమ్మ వేసిన ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఇంకా మార్నింగ్ టైం అండి. ఈ సంక్రాంతి టైంలో ఇదిగో మార్నింగ్ విలేజ్లో అయితే ఇలాగే ఉంటుందండి. అంత పొగ మంచు కమ్ముకొని ఉంది. బయట అయితే అంతా చూసేసారు కదండి. ఇంకా అమ్మ టీ పెట్టారనమాట. టీ తాగేసి ఇంకా ఇంట్లో మెంతికూర వేసారండి. అది కొంచెం పెరిగింది, అందుకని చెప్పేసి కట్ చేసి ఎండలో పెడితే కొంచెం కసూరి మేతిలాగా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి, లేకపోతే రేపు పొద్దున్న పప్పులో పెట్టుకుందామని చెప్పేసి అయితే కట్ చేస్తున్నారండి. బాగా పెరిగింది. ఇలా వేసుకుంటే ఇంకా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడైనా యూజ్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది కదండి. బాగా పెరిగిందండి. ఇంకా కూరగాయల బండి వచ్చిందనమాట. ఈరోజు కూరగాయలన్నీ తీసుకున్నారు. ఆ కూరగాయల బండిలో టమాటాలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ ఇవి తీసుకున్నామండి. ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లోకి సర్దుదామని చెప్పేసి ఇంట్లో బీరకాయలు ఉన్నాయండి. అందుకని చెప్పేసి ఈరోజు అయితే బీరకాయ పచ్చడి చేశారండి. ఇంకా అమ్మ ఈరోజు ఖాళీయే కదా అని చెప్పేసి పనికి వెళ్తున్నాను. ఇంకా క్యారేజ్లోకి అన్నం కావాలి కాబట్టి ఈరోజు ఉదయాన్నే రైసు పచ్చడి చేసేసారు. ఇంకా నేనైతేనేమో బట్టలు పెట్టుకునే బ్యాగ్స్ ఉన్నాయి కదండి, అవి ఉతికి చాలా రోజులు అవుతున్నట్టుంది. ఇంకా అది కాక కొంచెం మట్టి కొట్టుకొని పోయి ఉన్నట్టు ఉన్నాయి. ఈరోజు ఆ బ్యాగ్స్ దువ్యాన్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి ముందైతే అవి కొంచెం మట్టిగా ఉన్నట్టు ఉన్నాయి కనిపిస్తున్నాయండి. అందుకని చెప్పేసి బ్యాగులు నానబెట్టేసి ఉతికిదామని చెప్పేసి రెడీ చేసేసుకున్నాను. ఇంకా దివాన్లు కూడా కడిగేసుకున్నాం ఒకేసారి అని చెప్పేసి, ఇంకా రోజు సాయంత్రం పూట దుప్పట్లు వేడి నీళ్ళు పెట్టి దుప్పట్లు అయితే నానబెట్టేస్తున్నారు, ఉదయాన్నే ఉతుక్కోవచ్చు అని చెప్పేసి. ఇంకా చిన్నగా అన్నీ ఉతుక్కుంటూ ఉంటే పనులన్నీ తొందరగా అవుతాయి కదండి. అందుకని చెప్పేసి రోజు కొంచెం చిన్న చిన్న పనులన్నీ నేను దివాన్లు అయితే వారం వారం క్లీన్ చేసేసుకుంటానండి. అమ్మ నాన్న ఇద్దరు అయితే పనికి వెళ్ళిపోయారండి. ఇంకా మార్నింగ్ తిన్న తర్వాత ఉంటాయి కదండి అంట్లు, ఇంకా అవి కూడా ఒకేసారి కడిగేసుకుందామని చెప్పేసి అవి కూడా పెట్టుకున్నాను అనమాట పక్కన. బట్టలు ఇవన్నీ నానబెట్టేసిన తర్వాత క్లీన్ చేసేసి పెట్టుకుందామని చెప్పేసి అవి కూడా ఒక పక్కన పెట్టుకున్నానండి. మనం ఎక్కువగా ఏటి మీద ప్రేమ పెంచుకోకూడదండి. అవి మనం పెంచుకునే జంతువులైనా కానీ లేకపోతే వేరే ఏ అయినా అవ్వచ్చు. ఎందుకంటే వాటికి ఏదైనా చిన్నగా బాగలేకపోయినా చాలా బాధగా అనిపిస్తుంది, తట్టుకోలేమన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి నేను పెంచుకుంటున్నాను, వాటికి ఎప్పుడూ ఏం కాలేదండి. ఈ మధ్య కొంచెం వాటికి అనారోగ్యం బాగాలేదు, అందువల్ల కొంచెం బాధగా అనిపిస్తుంది. అవన్నీ పెంచిన తర్వాత కొంచెం పెద్దగా అవ్వగానే వాటి దారి అని అవి వెళ్ళిపోతాయండి. మళ్ళీ మధ్య మధ్యలో వచ్చేసి ఇంటికి వస్తాయి అన్నమాట, చూసి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా జరుగుతూ ఉండేది. ఇంకా ఇప్పుడు సడన్గా వాటికి అలా బాగా, మా ఊర్లో అయితే వాటికి సంబంధించిన హాస్పిటల్ అన్నీ లేదండి. మేము పక్క ఊరికి వెళ్ళాలన్నమాట. ఏ టైంలో పడితే ఆ టైంలో తీసుకెళ్ళలేం కదండి. అలా జంతువులను పెంచుకునేటప్పుడు కాస్త మంచిగా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే అన్నీ మనకి మెడిసిన్ కానీ అవన్నీ అవైలబుల్గా ఉండాలి. లేకపోతే వాటిని బాధ అవి చెప్పుకోలేవు, మనము అర్థం చేసుకోలేము. ఆ బాధని చెప్పడం కూడా చాలా కష్టం అన్నమాట. అలా చూస్తూ ఉండలేం కదండి. ఇంకా ఈరోజు అయితే కాస్త ఎండగానే ఉందండి. ఈరోజు మంచు బాగా పడుతూ ఉండడం వల్ల సరిగ్గా ఎండ అనిపించట్లేదు. అదిగాక ఈ సంవత్సరం కాస్త మంచు ఎక్కువగానే ఉందండి, పోయిన సంవత్సరం కంటే కూడా. 10-10:30 టైం అయినా కానీ ఇంకా మంచు అలాగే ఉంటుంది, అసలు ఏం కనిపించకుండా అలా కప్పేస్తుంది అన్నమాట. ఎండ తక్కువైపోయింది, మంచు ఎక్కువైపోయింది. సంవత్సరములు పెరిగే కొద్దీ వాతావరణంలో కూడా మార్పులు కలుగుతూ ఉన్నాయండి, దానికి తగిన విధంగానే. ఎలా అయినా వెనకటి రోజులే చాలా బెస్ట్ అండి. ఎప్పుడు గడిచిపోయిన రోజులు మళ్ళీ తిరిగి రావని చెప్తూ ఉంటారు కదా. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. సరదాగా కాసేపు బయటికి వెళ్ళి కూర్చుందామన్నా కానీ ఎవరు ఉండరండి, అందరు పనులకి వెళ్ళిపోతారు.
కనీసం ముసలి వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు కూడా చిన్నగా చేసుకోగలిగినన్ని రోజులు పని చేసుకోవాలని చెప్పేసి పొలం పనికి చిన్నగా వెళ్ళిపోతారండి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు బండి మీదే కదా, అంటే ట్రాక్టర్లో అవి పెడతారండి. ఆ బండిలో వెళ్ళి బండిలో వచ్చేదే కదా అని చెప్పేసి ముసలోళ్ళు కూడా వెళ్ళిపోతారండి. ఎవరు ఉండరు ఇంటికాడ, ఏదో ఒక పని చేసుకోవడానికి వెళ్ళిపోతారనమాట. సాయంత్రము 6, 4 ఆ టైం అవుతుందండి వచ్చేసరికి. ఒక్కొక్క రోజు అయితే చీకటి కూడా పడిద్ది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, ఓపుకున్నన్ని రోజులే పని చేసుకోగలుగుతాం, ఓపిక లేని తర్వాత మనము ఏ పని చేసుకోలేం కదా అని చెప్పేసి. ఆ విధంగానే ఉంటుందండి మా ఊర్లో కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్టు నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళి ఏ పని చేయలేము అని చెప్పేసి అనే ఆలోచన తగ్గిపోతుందండి. అందుకోసమే మీకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.